టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ దర్యాప్తుతో కీలక విషయాలు బయటపెడుతున్నాయి. అయితే కొందరు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఏ పక్క ఈ కేసును సంబంధించిన సిట్ దర్యాప్తు సీరియస్ గా కొనసాగుతుండగానే రాష్ట్రంలో మరో స్మార్ట్ కాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో 4 విద్యార్థులు మాస్ కాపింగ్కు పాల్పడి అడ్డంగా బుక్ అయినట్లు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా పరీక్షకు ముందుగానే సమాధానాల కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న 4 విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారు. ఆ 4కి 4 చోట్ల సెంటర్లు పడగా సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్స్ రాసిన ఓ విద్యార్థి తను రాసిన ఆన్సర్లను వాట్సాప్ గ్రూప్లో స్నేహితులకు పంపాడు. సికింద్రాబాద్, మల్లాపూర్, మౌలాలి, ఎల్బీ నగర్ పరీక్ష కేంద్రాల్లో ఈ 4 విద్యార్థులు పరీక్ష రాసినట్లు సమాచారం. అయితే ఇందులో విద్యార్థిని ఎగ్జామ్ అబ్జర్వేషన్ పట్టుకోగా ఆ కాపింగ్ వ్యవహారం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.